ఎటువంటి పరిస్థితి వచ్చినా జయము నాదే. అవగాహనలో జయం వస్తుందేమో రాదేమో అటువంటి అనుమానంలో కాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ సమస్యను నేను ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానము, కావలసిన సదుపాయాలు, కావలసిన ఆయుధాలు ఇవన్నీ ఆయన నాకు అనుగ్రహించాడు అనేటువంటి ధైర్యముతో, అనేటువంటి అవగాహనలో మనం బ్రతికినప్పుడు దేవుని యొక్క శక్తి మన పట్ల పనిచేసి మనకి గొప్ప విజయము అనుగ్రహిస్తాడు దేవుడు. వినండి ఇంకా. కాబట్టి ఈ రైచియస్నెస్ కాన్షియస్నెస్ అంటే నీతి అనే అవగాహన, మనస్సాక్షి మనలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్, ధైర్యాన్ని కలిగిస్తుంది. దేనిలో? కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్డ్, వాక్యంలో, కాన్ఫిడెన్స్ ఇన్ ద కవెనెంట్, దేవునితో ఉన్నటువంటి నిబంధన, కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ జీసస్ హెస్ డన్ ఫర్ యూ అండ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తులో ఎవరై ఉన్నావో ఆ నిమిత్తము కూడా నువ్వు ధైర్యంగా ఉండగలవు. ఉదాహరణకు 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దావీదు తన యొక్క నిబంధన పైన ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ధైర్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ అవగాహనలో బ్రతికాడు. ఏ అవగాహనలో? నాకు దేవునికి ఒక నిబంధన ఉంది. ఈ నిబంధనని బట్టి నేను దేన్నైనా జయించగలను. గమనించండి ఇక్కడ. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు అని ఎందుకు పిలుస్తున్నాడు? సున్నతి దేనికి సూచన? నిబంధనకు సూచన. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, మగవారందరూ కూడా సున్నతి గలవారై ఉన్నందుకు వారికి అది దేనికి సూచన అయింది? వారికి దేవునికి మధ్యన ఉన్నటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా చూసినట్టయితే దేవుడు వారికి తోడై ఉండి ప్రతి విషయంలో కూడా వారు ఆ నిబంధన మీద ఆధారపడి, దేవుడు హీ విల్ ఫైట్ మై బ్యాటిల్, నా యుద్ధాలు ఆయనే పోరాడతాడు, నా యొక్క సమస్యలు ఆయన తీరుస్తాడు, నా అక్కరలను ఆయన తీరుస్తాడు, నా అనారోగ్యంను తీసివేస్తాడు. ఈ నిబంధన పైన ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి ఆ నిబంధన మీద విశ్వాసం కలగాలంటే ఆ నిబంధన యొక్క సత్యములు అవగాహనలో బ్రతకాలి. అర్థమైన రామని చెప్పాలి. ఇదేదో మనసులో పెట్టుకునేది, హృదయములో దాన్ని గమనించాలి, అనుభవించాలి. నాకు దేవునికి ఒక గొప్ప నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారంగా నేను ఓడిపోవడానికి ఆస్కారము లేదు. ఈ నిబంధన ప్రకారంగా నేను ఆకలితో ఉండాల్సిన అవసరత లేదు. ఈ నిబంధన ప్రకారంగా నేను పేదరికంలో బ్రతకాల్సిన అవసరత లేదు. ఈ నిబంధన ప్రకారంగా నేను ఎదుర్కొనే ప్రతి సమస్యను నేను జయిస్తాను. ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నా యొక్క పోరాటాన్ని పోరాడతాడు. ఆయన నాకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ అవగాహనతో దావీదేమన్నాడు? ఈ సున్నతి లేనివాడు, చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆజానుబాహుడు, ఆయనకి 2 అంతలు ఎత్తుగలవాడు, బలమైన వాడు, శూరుడు. అవన్నీ చూసినప్పుడల్లా ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా పారిపోయి దాక్కుంటుంది సౌలు రాజుతో పాటు. ఎవడికి కూడా ధైర్యం లేదు వాడిని ఎదిరించడానికి. ఎందుకు? వాడిని చూస్తున్నారు, వారిని చూసుకుంటున్నారు, వాడిని చూస్తున్నారు, వీరిని చూసుకుంటున్నారు. నేనంతటి వాడిని అనుకున్నాను. చూడండి, మీ గురించి నా గురించి నన్ను నేను చూసుకోడు, నాలో ఉన్నవాడిని చూడాలి. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నీవు గమనించాల్సింది అంతే. ఏమన్నాను? ఆ అవగాహనలో బ్రతకాలి. నాకున్న శక్తి, నాకున్న జ్ఞానము, నాకున్న స్కిల్, నాకున్న తెలివితేటల మీద కాదు ఆధారపడేది. నాలో ఉన్నవాని తెలివితేటలు, నాలో ఉన్నవాని బలము, నాలో ఉన్నవాని జ్ఞానము. హల్లెలూయా. నాలో ఉన్నవాడు, ఆయనకి నాకు ఒక నిబంధన ఉంది. హల్లెలూయా. ఆ నిబంధన, ఆ అవగాహన, నేను నీతిపరుడిగా ఎంచబడ్డాను కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ధైర్యంతో నేను బ్రతకాలి. అర్థమైన వారామని చెప్పండి. అందుకే ఈ సున్నతి లేనివాడు ఎంతటి వాడు అన్నాడు. కాబట్టి ఆ మాట అన్నప్పుడు ఆయన సౌలు రాజు దగ్గర తెచ్చినప్పుడు సౌలు గారు అడిగినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. 36వ వచనం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే,
జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. చూసారా ఏమన్నాడు? అయ్యా ఇదేమి నాకు కొత్త కాదు. ఇంతకుముందు నేను ఒక సింహాన్ని ఎదుర్కొన్నాను, అంతకుముందు ఒక ఎలుగుబంటి. ఎలుగుబట్టిని ఎదుర్కొన్నాను. ఈ రెండు కూడా ప్రభువే నాకు సహాయం చేశాడు వీటిని చంపడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా ఈ సున్నతి లేని వాడి ఈ యొక్క వ్యక్తిని కూడా నా చేతికి అప్పచెప్తాడు దేవుడు. ఆ మృగాలు ఎటువంటియో ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే. హల్లెలూయా. హల్లెలూయా. నాకు అనుభవం ఉంది. చూసారా, ఆమేన్. అనుభవం అవసరం దేవునితో. ఆమేన్. మనసులో జ్ఞానం కాదు, దేవునితో అనుభవం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన ఆశయం ఉండాలి, దేవునితో నడవాలి, దేవుణ్ణి నేను గ్రహించాలి, దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, ప్రతిరోజు ఆయనతో నడవాలి, ఆయన అనుభవించాలి. ఆయన యొక్క నడిపింపులో నేను నడిచినప్పుడు నేను జయము పొందుతూ ఆ యొక్క ఆ సాక్ష్యముతో ధైర్యముగా నేను బ్రతకగలను. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు 37వ వచనం చూడండి ఒకసారి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఏ దేవుడైతే, ఏ యెహోవా అయితే నన్ను సింహము నుంచి మరి ఒక ఎలుగుబంటి నుంచి తప్పించాడో, ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను ఈ విడిపించును. ఫిలిస్తీయుని చేతిలో నుంచి కూడా ఆయన విడిపించును. విడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. విడుదల మన హక్కు దేవునిలో. హల్లెలూయా. ఆమేన్. ఏది కూడా మనల్ని బంధించి, ఏది కూడా మనల్ని ఛేదించి, ఏది కూడా మనల్ని హెరాస్ చేయలేదు, వేధించలేదు. వేధించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కాబట్టి అటువంటి అనుభవంలో మీరు ఉన్నట్టయితే ఈ రోజు ఈ క్షణమే విడుదల పొందనై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు సత్యమును గ్రహించెదరు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇక్కడ కాదు మనం గమనించాల్సిన సత్యం, ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. చూసారా, సత్యం మీరు ఎరుగుదురు ఎక్కడ? మీ మనస్సులో, మీ హృదయంలో, మీ ఆత్మలో గ్రహించాలి ఈ సత్యాల్ని. ఎప్పుడైతే ఈ సత్యాలు మీరు గ్రహించి, ఎక్కడ? మనసులో కాదు, హృదయంలో గ్రహించి అది నిజము అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆ యొక్క అవగాహనలో బ్రతికినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క విడుదల మీరు అనుభవించగలరు. ఆమేన్. ఇప్పుడు సౌలు గారితో మాట్లాడాడు, ఇప్పుడు ఆ ఆజానుబాహుడితో మాట్లాడుతున్నాం, ఆ జయంట్తో మాట్లాడుతున్నాం. వినండి 45వ వచనం. దావీదు నీవు దావీదు ఫిలిస్తీన్తో ఇలా అంటున్నాడు. ఎవడు? రెండంతలు ఎత్తుగలవాడు, బలమైన వాడు, శూరుడు, అనేక యుద్ధాలను గెలిచినటువంటి వాడితో ఒక గొర్రెల కాపరి మాట్లాడుతున్నాడు. నీవు కత్తియు ఎటువంటి యుద్ధ అనుభవం లేనటువంటి వాడు, ఆయుధాలను వాడడం ఎలాగో తెలియనటువంటి వాడు ఈ విధంగా మాట్లాడుతాడు. చూడండి, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీద నీవు వచ్చుచున్నావు. కత్తి, ఈట, బల్లెము ఇవన్నీ తీసుకొని వస్తున్నావా? అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. నీవు నీ బలముతో, నీ కత్తులతో, నీ యొక్క ఈటతో ఈటతో, వీటితో వస్తున్నావు. నేనైతే నేను నా దేవుని పేరట వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నా ధైర్యము, నా శక్తి, నా ఆయుధము, నా జ్ఞానము నాలో ఉన్నవాడిది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఓడిపోవడానికి అవకాశము లేదు. హల్లెలూయా. గ్రహించండి, ఆమేన్. ఆ అవగాహనలో బ్రతకాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా జయము నాదే. ఆ అవగాహనలో ఆమేన్. జయం వస్తుందేమో రాదేమో అటువంటి అనుమానంలో కాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ సమస్యను నేను ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానము, కావలసిన సదుపాయాలు, కావలసిన ఆయుధాలు ఇవన్నీ ఆయన నాకు అనుగ్రహించాడు అనేటువంటి ధైర్యముతో, అనేటువంటి అవగాహనలో మనం బ్రతికినప్పుడు దేవుని యొక్క శక్తి మన పట్ల పనిచేసి మనకి గొప్ప విజయము అనుగ్రహిస్తాడు దేవుడు. వినండి ఇంకా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతాడంటే, ఆయన కంటే బహుబలమైనటువంటి వాడు, సాక్ష్యాలు కలిగిన వాడు, యుద్ధాన్ని గెలిచినటువంటి వాడు, అనేకుల్ని సంహరించినటువంటి వాడు, సైన్యములను ఓడించినటువంటి వాడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? అనుభవం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన విశ్వాసం ఆయన మీద లేదు, Yes. ఆయనలో ఉన్న వాని మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. ఎవరి ద్వారా? ప్రభువు ద్వారా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నా మీద ఆయన దృష్టి ఉంది. కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను జవాబు పొందుతాను. కాబట్టి ఈ వ్యాపారంలో నేను జయమును పొందుతాను, ఈ యుద్ధములో నేను జయం పొందుతాను, ఈ సమస్యలో నేను జయం పొందుతాను, ఈ అస్వస్థత నుంచి ఖచ్చితంగా స్వస్థత నొందుతాను
నొందుతానేమో కాదు, నొందుతాను. ఎందుకు? స్వస్థత నా యొక్క హక్కు అయి ఉన్నది, దేవుడు నాకు హల్లెలూయా. అనుగ్రహించిన దాన్ని బట్టి. ఆమేన్. నేను ఈ యొక్క విషయంలో నాకు ఇప్పుడు ఉద్యోగం లేదు, దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను పస్తు పెట్టడు దేవుడు, నేను పస్తు పడుకోవాల్సిన అవసరం లేదు. నాకు సమస్యము అనుగ్రహించేవాడు నా దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, విజయమునిస్తాడు, సమృద్ధినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ సమస్యలోంచి కూడా నన్ను తప్పించేవాడు నా దేవుడే, విడుదలిచ్చేవాడు నా దేవుడు. ఈ ధైర్యము ఎప్పుడు వస్తుంది? దేవుని చేత నేను అంగీకరించబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అంగీకరించబడ్డానికి ఆస్కారం ఏంటి? ఆయన రక్తమే. ఆయన రక్తముని బట్టి నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. కాబట్టి నేను ఖచ్చితంగా జయిస్తాననే నమ్మకము, విశ్వాసంలో మనం జీవించాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయపెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నారు. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.